హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టబ్ క్లీన్ అనేది ఎలా పెట్టుకుంటాము ఎలా చేస్తామనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్లీ వచ్చేసి ఇక్కడైతే మనం వాటర్ ట్యాప్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి 2-in-1 ట్యాప్. అటాచ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఆన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే బిఫోర్ క్లీనింగ్ అండి ఎలా ఉంది, లోపల వైపు టబ్ అనేది బాగా జిడ్డు పట్టి ఉంది. సో దాని క్లీనింగ్ అనేది ఎలా చేయాలనేది అయితే చూడండి. ఫస్ట్లీ నేనైతే డీస్కేలింగ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది ప్రీవియస్గా అయితే నాకు తెలియదు, నేను ప్రీవియస్గా లిక్విడ్ అయితే యూజ్ చేశాను. లిక్విడ్ యూజ్ చేస్తున్నా కానీ నాకైతే రిపేర్ అయితే వచ్చిందండి. ఏం రిపేర్ వచ్చిందంటే టబ్లో వాటర్ అనేది ఉండిపోతున్నాయి, అలాగే బట్టలు అనేవి స్మెల్ పోవట్లేదండి, ఇంకా ఎక్స్ట్రా స్మెల్ లాగా అనిపిస్తుంది. సో దానివల్ల నేను వాషింగ్ మిషన్కి రిపేర్కి అయితే పిలిచాను, సర్వీసింగ్కి. తనైతే ఇది ప్రిఫర్ చేశారండి, ఇలా చేయాలి అని చెప్పారు. సో ఇదైతే నేనైతే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. బిఫోర్ మన టబ్ క్లీనింగ్ ఇక్కడ కింద వైపు అయితే ఇది ఓపెన్ చేసి దీంట్లో వేస్ట్ వాటర్ అనేవి అయితే తీసేయాలండి. దీంట్లో మడ్ పార్టికల్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోతే మనం ఇలాగైతే క్లీన్ చేసుకోవాలి. ముందుగానే ఎప్పుడు టబ్ క్లీన్ పెట్టినా ఇదైతే చేయాలండి, మ్యాండేటరీగా చేసుకోండి ముందుగానే. తర్వాత వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత పైన మనం లిక్విడ్ వేసుకుంటాం కదండి, ఆ సైడ్ పార్ట్ అంతా తీసేయాలండి. తీసేసిన తర్వాత అది సపరేట్గా బయట పెట్టేయాలి. ఇక్కడ వచ్చేసి డీస్కేలింగ్ పౌడర్ అనేది వేస్తున్నానండి. ఈ డీస్కేలింగ్ పౌడర్ హాఫ్ ఇక్కడ వేసుకొని హాఫ్ టబ్లో అయితే వేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. ఈ డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేయటం వల్ల మనకి సర్వీస్ అనేది ఎక్కువ ఇయర్స్ అయితే వస్తుందండి. వాషింగ్ మిషన్ సర్వీస్ వచ్చేసి ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కాబట్టి దానికి సంబంధించిన పౌడర్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేశారు కాబట్టి నేనైతే తీసుకున్నానండి. ఆఫ్టర్ వాష్ చాలా బాగుందండి. మాదైతే అప్పటి నుంచి ఇంకా రిపేర్కి ఏం రాలేదు, స్మెల్ కూడా ఏం రావట్లేదు. కానీ మంత్లీ కంపల్సరీ వన్స్ అయితే క్లీన్ చేయాలండి, మొత్తం పౌడర్ అయితే యూజ్ చేయాలి. ఈ ప్యాక్ వచ్చేసి నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. పర్ ప్యాక్ వచ్చేసి 200 పడిందండి. మంత్లీ వన్స్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం సర్వీస్ అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన వాషింగ్ మిషన్ ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాం అనేది చూసుకోవాలి. మేమైతే 3 years పైన అయిందండి. సో మేమైతే ఇక్కడ టబ్ క్లీన్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. అది 60 degrees వరకు అయితే తీసుకుంటున్నాను. 3 years అయింది కాబట్టి ఇన్కేస్ ఫస్ట్ 1 year అయితే కోల్డ్ అనే పెట్టుకోవాలండి టబ్ క్లీను. మోర్ దాన్ 3 years అయితే మాత్రం 65 అలా అయితే తీసుకోండి. ఇంకా మోర్ దాన్ 5 years అయితే 90 అలా తీసుకోవచ్చండి. కొంతమందికి ఇక్కడ ఆప్షన్ కనిపించలేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ టబ్ క్లీన్ పెట్టకపోయినా మనం కాటన్ దగ్గరికి కూడా వెళ్ళి కాటన్లో కూడా పెట్టుకోవచ్చండి. కాటన్లో మనకైతే తక్కువ డిగ్రీస్లో కూడా ఉంది. అది మనం తీసుకున్న అంటే మనం సర్వీస్ సెంటర్ నుంచి వాడుతున్న వాషింగ్ మిషన్ అనే దాన్ని బట్టి మన టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలి. సర్వీస్ ఎక్కువ కాలం ఉంటే టెంపరేచర్ అనేది దాన్ని బట్టి పెట్టుకోవాలండి. నాది మోర్ దాన్ 3 years అయింది కాబట్టి నేను టబ్ క్లీన్ అనే ఆప్షన్ అనేది పెట్టుకుంటున్నాను. టెంపరేచర్ 60 దగ్గర తీసుకున్నాను. ఫస్ట్ 1 year అయితే కంపల్సరీ కోల్డ్ అయితే పెట్టుకోండి. ఇక టైమింగ్ వచ్చేసి 1 hour 49 minutes అయితే ఉందండి. నేనైతే ఇదైతే ఆన్ చేసుకుంటున్నాను. మోర్ దాన్ 3 years బిలో 3 years అయితే 60 degrees 40 degreesలో అయితే పెట్టుకోండి. మోర్ దాన్ 5 years అయితే మాత్రం 95 degrees అనేది అయితే పెట్టుకోండి. ఇన్కేస్ మీకు అంత అవసరం లేదు అనుకుంటే కాటన్లోకి వెళ్తే 40 degrees 50 degrees కూడా ఉంటుంది. ఫస్ట్ 1 yearలో అయితే మాత్రం 95 degrees అయితే అసలు పెట్టొద్దండి, టబ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో అయితే మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. కాటన్లో కూడా మనం పెట్టుకోవచ్చు టబ్ క్లీన్ అనేది. ఇది మాకు సర్వీస్ చేసిన అతను చెప్పారండి ఈ విధంగా. సో అందుకే నాకు అంతకుముందు తెలియదు, నేను అంతకుముందు లిక్విడ్ యూజ్ చేస్తానని చెప్పాను కదా, తెలియక ఈ విధంగా అయితే తను చెప్పిన తర్వాత నేనైతే చాలా వరకు మార్చేశాను. నేను టబ్ క్లీన్ అనేది మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ చేస్తానండి. ఇన్కేస్ ఎవరికైనా ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి ఏమన్నా డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా 2-3 వీడియోస్ అయితే చేశానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
ప్రీవియస్గా అయితే చూసుకోండి. ఇన్కేస్ టైమింగ్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ అయితే నేను ప్రీవియస్గా చేశాను. ఈ విధంగా నేనైతే స్టార్ట్ చేసుకున్నానండి టబ్ క్లీన్ అనేది. 1 అవర్ 49 మినిట్స్ అయితే ఉంది. అది ఆన్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా క్లిప్ అయితే యాడ్ చేశాను. బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ అనేది చూడండి. సో ఇక్కడ వచ్చేసి క్లీన్ అయిన తర్వాత అండి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ అయిందండి. చూడండి ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి నాకైతే ఏమి రిపేర్ అయితే ఏం కనిపించలేదండి. సో అందువల్ల ఇదైతే షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇన్కేస్ ఎవరైనా తెలియకపోతే ఇదైతే మీరు ఐఎఫ్బి వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.